ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగ వాసిష్టము స్థితి ప్రకరణ యోగము 59వ రోజు, 6th November 2020. ఒక పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ చదువుతాం. ఓకే. Whatever has to be enjoyed has already been enjoyed. Whatever has to be seen has been seen. What else is there new in this world which a wise man should seek? Hence, one should be devoted to one's duty as ordained by the scriptures, having given up all craving for pleasure. Adore the saints, this will save you from death. అక్కడికి ఆపాము. ఓకే. Adhering to the injunctions of the scriptures, one should patiently wait for perfection which comes in its own time. అంటే పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది, సంపూర్ణత అని దాని టైం కోసం మనం వెయిట్ చేయాల్సింది. అంటే మనం అన్ని కూడా ఆ శాస్త్రానుసారంగా పాటిస్తూ ఎప్పుడు మనకి ఆ పూర్ణ స్థితి వస్తుందో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. Arrest the downward trend by studying this holy scripture for liberation. అంటే కిందకి పడడం అనేది మాత్రం డౌన్వర్డ్ ట్రెండ్, అంటే పతనం అవడం అనేదాన్ని అరెస్ట్ చేసినట్టారంటే అది చూసుకుంటూ ఈ హోలీ స్క్రిప్చర్స్ అన్నిటిని చదవడం. అంటే శాస్త్రాలన్నీ చదువుతూ మనం కిందకి పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఉన్న స్థాయి నుంచి కిందకి దిగజారకుండా. Enquire constantly into the nature of truth, knowing that this is but a reflection. అంటే సత్యం యొక్క స్వభావం ప్రతి క్షణం కూడా, అంటే సత్యాన్ని మనం విచారణతోటి పొంది నేచర్ ఆఫ్ ద ట్రూత్ అండ్ నిరంతరంగా దాన్ని రిఫ్లెక్షన్ అంటే ఆలోచిస్తూనే ఉండాలి సత్య స్వభావాన్ని. సత్యమేది అనే విచారణ నిరంతరం చేస్తూ ఉండాలి. Do not be led by others. Do not be led by others. ఒక్కసారి చదవండి, ఎందుకంటే Do not be led by others. మీకు అంటే ఇతరుల చేత మీరు లీడ్ అవ్వకూడదు. అంటే అర్థం ఏంటి? ఎవరికైతే జ్ఞానం అన్నది లేదు వాళ్ళు మనని గైడ్ చేయడం కాదు, మనమే మనకున్నటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని. అంతేగాని పరులు వాళ్ళని వెనకు అలాంటి అర్థం కాదు. లేదా అంటే మంచి అలవాట్లు లేని జ్ఞానస్థితి లేని వాళ్ళు గైడెన్స్ లో వెళ్ళడం కాదు అని చెప్పడం. Only animals are led by others. అంటే ఇతరుల చేత గైడ్ చేయబడే వాళ్ళు కేవలంగా యానిమల్స్. అంటే ఏంటి? వాళ్ళకి బుద్ధి సరిగ్గా లేదు కనుక వాళ్ళు లీడ్ చేయబడుతూ ఉంటారు, గైడ్ చేయబడతారు. అంటే ఇక్కడ అర్థం అలాంటి పరివృత్తి ఉన్న వాళ్ళే గైడ్ చేయబడతారు ఇతరుల చేత అని చెప్తున్నారు. Wake up from the slumber of ignorance. స్లంబర్ అంటే నిద్ర. ఇగ్నోరెన్స్ అజ్ఞానం అనే నిద్రలోంచి లే అంటే అజ్ఞానం పోగొట్టుకోమని చెప్తున్నారు. Wake up and strive to end old age and death. అండ్ ఓల్డ్ ఏజ్ అండ్ death వినబడలేదు. DEATH man, డెత్ అంటే మరణం. డెత్. ఓకే. అంటే మీరు స్ట్రైవ్ అంటే పోరాడి, అంటే వేకప్ అండ్ స్ట్రైవ్ అంటే చివరి వరకు డెత్, ఓల్డ్ ఏజ్ ని డెత్ ని అధిగమించేటట్టుగా పోరాడండి. Wealth is the mother of evil.
వాట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఈవిల్? Wealth. సంపద అనేది ఎక్కడ ఉంటూ అక్కడ చెడు మొదలవుతుందని, అంటే చెడుకు తెల్లి అనమాట సంపద. Sense pleasure is the source of pain. గ్లుప్టైన్, GLU. Sense pleasure is the source of pain. పెయిన్ అంటే ఇంద్రియ సుఖాలు బాధకి మూలం. Misfortune is the best fortune. అదృష్టమే మనకి మంచి మంచి అంటే అదృష్టం, అసలైనటువంటి అదృష్టం వల్లే మనం, అంటే మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టాల వల్లే మనకు అదృష్టం వస్తుంది. అంటే బాధలు అలాంటి వాటి వల్లే మనకు నిజమైనటువంటి ఫార్చ్యూన్, అంటే అదే మనకి అదృష్టం లేదు సంపద లాంటిది. Rejection by all is victory. అందరూ మన అక్కర్లేదు అనుకునే మనకి జయం. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. ఈ శ్లోకం లెంగ్తీ శ్లోకం. ఆచార చారు చరితస్య వివక్త వృత్తేః సంసార సౌఖ్య ఫల దుఃఖ దశాస్త్ర వృద్నోః ఆయుః యశంసి చ గుణాశ్చ సహైవ లక్ష్మ్యా ఫుల్లంతి మాధవలతా ఇవ తత్ఫలాయ. Life, honor and noble qualities blossom. అది ఆనర్, నోబెల్ క్వాలిటీస్, ఉన్నతమైన లక్షణాలు, గౌరవం, జీవితం ఇలాంటివన్నీ వికసిస్తూ ఉంటాయి. And attain fruition in one. అవి ఒక వ్యక్తిలో ఫలితాన్ని, అంటే అవి పూర్తి సఫలీకృతం అవుతూ ఉంటాయి. Whose conduct and behavior are good and pleasant. ఎలాంటి వ్యక్తులు అవుతాయి? ఎవరి యొక్క ప్రవర్తన తీరు బాగుంటుందో అలాంటి శీలము, ప్రవర్తన తీరు బాగుండేటటువంటి వ్యక్తుల్లోనే ఈ లక్షణాలన్నీ పరిపక్వతకు వస్తాయి. Who is devoted to seclusion and who does not crave for the pleasures of the world which lead to suffering. ఇంకా ఎలాంటి గుణాలు చెప్తున్నారు? ఎవరైతే కేవలంగా ఒంటరితనాన్ని, అంటే ఏకాంతాన్ని ఇష్టపడుతూ ఉంటారో, ఈ ఇంద్రియ సుఖాలని అతీతంగా ఉంటారు, అంటే అలాంటి వాళ్ళకే ఈ గుణాలు పరిపక్వ స్థితికి వస్తాయి. Vasishtha continued. O Rama, every jealous effort is always crowned with fruition. Every jealous effort is always crowned with fruition. Jealous spelling ఏంటి? JEA JEALOUS. Jealous. Z మేడం. ఓకే ఓకే, అంటే జెలస్ అంటే ఎక్కువ ఉత్సాహకరమైనటువంటి అది అని. జీల్ అంటే అది కదా. Every jealous effort is always crowned with fruition. అది ఏదైనా సరే అటువంటి సిన్సియర్ గా చేసినటువంటి తార్తితో చేసిన పనికి ఫలితం ఎప్పుడు కూడా అది ఫలిస్తుంది. అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయి. Hence, do not abandon right effort. Do not abandon right effort. Why the effort? Right. RIGH మేడం. ఓకే, రైట్ ఎఫర్ట్ అంటే సరి అయినటువంటి ప్రయత్నం అన్నది ఎప్పుడు కూడా మానద్దు. అంటే సమ్యక్ ఆలోచన, సమ్యక్ దర్శనం అంటూ కృష్ణ మనకి అష్టాంగ మార్గాల్లో రైట్ ఎఫర్ట్ అంటే సరి అయిన విధమైన ప్రయత్నాన్ని ఎప్పుడు మనం వదలకూడదు. Weigh the worthiness of the end result. Hello.
అలాగే అనిపిస్తుంది. తెలుసురామ్ గారు పేజ్ నెంబర్ ఒకసారి చూసుకుంటాను. మీరు పీడిఎఫ్ పేజీస్ లో 137 పేజీ. ఫోన్ వచ్చింది ఒకటి, దానివల్ల నేను మిస్ అయ్యాను. 137. ఓకే. Weigh the worthiness of the end result. వెయ్యిదనా WEIGH అంటే ఆ చిట్ట చివరి యొక్క ఫలితాన్ని ఎంత ఎంత బాగా వచ్చిందో దాన్ని వెయిట్ అంటే అక్కడ తూచమని అర్థం. తూచడం అంటే తెలుసుకోమంటున్నారు. You will surely discover that self-knowledge alone is capable of utterly destroying all pain and pleasure. All pleasure and pain. Beena. Pain, madam. Pain. కేవలంగా చిట్ట చివరికి మనం అన్ని ఏం గమనిస్తాం అంటే ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే అన్ని రకాల బాధల్ని, అన్ని రకాల సంతోషాలని కూడా మనం అధిగమించగలము. సెల్ఫ్ నాలెడ్జ్ వల్లే అది సంభవం అని తెలుస్తుంది. Hence, jealous effort should be directed towards self knowledge alone. అందుకని మనం చేసేటటువంటి జెలస్ అంటే జీతో చేసినటువంటి ఆ ప్రయత్నం కేవలంగా సెల్ఫ్ నాలెడ్జ్ కోసమే చేయాలి. Get rid of all notions of objectivity created by the pleasure seeking desire within you. అవి మన లోపల ఉన్నటువంటి సంతోషాన్ని వెతుక్కునేటటువంటి ఈ కోరికలు ఏవో కూడా వస్తువులలోనే ఉన్నాయని వాటిని కోరుకుంటూ ఉంటాయి. దాన్ని మనం వదిలించుకోవాలి. గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోండి. అంటే ప్రాపంచిక వస్తువులను కోరుకుంది దాని అంటే అదే సుఖం ఉందని దాన్నే పొందడానికి ప్రయత్నిస్తామే, అవన్నిటిని వదులుకోండి. Is there any happiness which is untainted by unhappiness? అది ఏదైనా ఒక హ్యాపీనెస్ అన్నది, అన్హ్యాపీనెస్ లేని హ్యాపీనెస్ అన్నది ఎప్పుడైనా ఉందా అసలు? అంటే అన్హ్యాపీనెస్ పక్కనే లేని హ్యాపీనెస్ అనేది సంభవమే కాదు. Both the absence of restraint and the practice of restraint are indeed one in the absolute Brahman. అంటే అబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రైంట్ అంటే దాన్ని కంట్రోల్, తర్వాత కంట్రోల్ కలిగి ఉండడం, ప్రాక్టీస్ ఆఫ్ కన్స్ట్రైంట్. రెస్ట్రైంట్ కన్స్ట్రైంట్ ఒకలాంటివి. ప్రాక్టీస్ ఆఫ్ కన్స్ట్రైంట్ ఈ రెండు కూడా ఒకలాంటివి. అబ్సల్యూట్ బ్రహ్మంలో ఈ రెండు ఒకటే. And there is no real division between them. వాటి మధ్యలో ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు. Yet the practice of restraint bestows great joy and auspiciousness upon you. ఇలాంటి అంటే నిగ్రహం అనేది మనం ప్రయత్నిస్తున్నప్పుడల్లా మనకి ఎంతో ఒక ఆనందం వస్తూ ఉంటుంది, ఒక పవిత్రత కూడా వస్తూ ఉంటుంది. Hence, resort to self-restraint and give up ego sense. Give up ego sense. Ego sense. Ego sense. Ego sense. అంటే ఆత్మ నిగ్రహాన్ని మాత్రం పాటిస్తూ ఈ అహం అన్న దాన్ని తొలగించుకోండి అని చెప్తారు. Thus have I explained to you in 1,000 ways the essential unreality of the world as an object of perception. ఈ విధంగా నేను వేల కొలది సార్లు వేల కొలది పద్ధతులు చెప్పాను. అంటే ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా మనకి ఇబ్బందికరము అని. It is nothing but the pure space of consciousness. కేవలంగా పవిత్రమైనటువంటి ఆ చైతన్య స్థితే, ప్యూర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మంచిది. When in accordance with its own nature, it closes and opens its eyes.
అది తన As it స్వభావంలో As it were. అది ముందుగా ఉన్నట్టుగా ఆ ప్రజ్ఞ అంటే చైతన్య స్థితి అనేది అది పైకి వచ్చి ముందు ఎలా ఉందో ఆ విధంగా అది పూర్తిగా వికసిస్తుంది. There is what is known as dissolution and creation of the universe. అంటే ఈ విశ్వం అంతా కూడా లయమైపోవడం లేకపోతే విశ్వము ఉత్పత్తి అవ్వడం. క్రియేషన్ అంటే అది ఉత్పత్తి అవ్వడం, క్రియేషన్ అంటే ఏంటి, మొత్తం సృష్టిగా అవ్వడం. ఈ రెండు కూడా దేర్ ఈస్ నథింగ్. There is what is known as dissolution and creation of the universe. డిజల్యూషన్, క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ కూడాను అది పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది. అది మొత్తం చైతన్యంలో. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. అహమర్తో పరిజ్ఞాతః పరమార్థాంబరే మలం పరిజ్ఞాతో అహమర్థస్తు పరమాత్మాంబరం భవేత్. When it is not rightly understood, మనకి ఎప్పుడైతే అది బాగా సరైన విధంగా అర్థం కాకపోతే the I appears to be an impure notion in the infinite consciousness. ఆ అనంత చైతన్యంలో నేను అన్నది ఒక అపవిత్రమైనటువంటి ఐడియా అని తెలుస్తుంది బాగా అర్థం చేసుకోకపోతే. But when the I is rightly understood, its meaning is seen as the infinite consciousness. ఆ ఐ అంటే నేను బాగా అర్థం చేసుకుంటే మనకేం తెలుస్తుందంటే దాని అర్థమే అనంతమైన చైతన్యం. When this truth is revealed to one with a pure mind, his ignorance is at once dispelled. ఈ సత్యం ఒక పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళ అజ్ఞానం పూర్తిగా పోతుంది. But others cling to their own false notion, like a child clinging to the notion of the existence of a ghost. అంటే ఒక చైల్డ్ ఎలా అయితే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోస్ట్ Ghost. దెయ్యాలు ఉన్నాయని భ్రమతోటి భయపడుతూ ఉంటాడు, అలాగే మనకు కూడా ఒక్కసారి వర్తించలేదు. But others cling to their own false notion, like a child clinging to no notion of the existence of a ghost. అంటే ఫాల్స్ నోషన్స్ కి వాళ్ళు చిన్న పిల్లాడికి కూడా ఫాల్స్ నోషన్ దెయ్యం ఉంది అని భయంతో, అలాగే మిగతా మనుషులందరూ కూడా ఇలాంటి ఫాల్స్ నోషన్స్ నుంచి వేలాడుతూ ఉంటారు. అంటే వాటినే పట్టుకుని అదే నిజమని నమ్ముతారు. When the I as a separate entity is thus known to the false, known to be false. అది మనం ఐ అన్నది నేను నేను అని అనుకున్నది మనకేం తెలుస్తుంది, ఇది కూడా చాలా సత్యము కానిది అని తెలుస్తుంది. How can one believe in the other notions, bracket lo, of heaven, hell, etc., that are related to it? Heaven, hell, etc. అనేటువంటి బ్రాకెట్ లో ఉంది మేడం. మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను. How can one believe in the other notions that are related to it? అది అంటే దీనికి సంబంధించిన ఇతరమైనటువంటి ఉద్దేశాలని ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? Craving for heaven and even for liberation arises in one's heart only as long as the I is seen as an entity. నేను అనేది బలంగా ఉన్నప్పుడు, అది ఒక సంపూర్ణంగా ఉన్నప్పుడే అటువంటిప్పుడు ఇటువంటి
క్రేవింగ్ అంటే బాగా బలమైన కోరికలు సంభవం అన్నమాట. As long as the I thus remains, ఈ ఐ అనేది ఆ విధంగా ఉన్నంత వరకు there is only unhappiness in one's life. అంటే నేను అన్న భావన ఉన్నంత వరకు అక్కడ దుఃఖమే ఉంటుంది. అన్హ్యాపీనెస్ అంటే సంతోషం లేని స్థితే ఉంటుంది. And this notion of the I cannot be got rid of except through self knowledge. కేవలంగా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే ఈ నేను అన్న భావన పూర్తిగా పోతుంది. However, the higher form of I-ness, which gives rise to the feeling I am one with the entire universe, ఉన్నత స్థాయి ఉందే అంటే నేను ఈ ప్రపంచం అంతటితోటి ఏకత్వంతో ఉన్నాను, అంటే నాకంటే ఏది భిన్నంగా లేదు, ఈ ఎంటైర్ యూనివర్స్ అంతా నేను, there is nothing apart from me. దీనికంటే భిన్నంగా ఇంకేదీ లేదు. దెర్ ఇస్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. అంటే ఈ నేను నా అన్నదే మనని బంధిస్తుంది. అది ఇగ్నోరెన్స్ తోటి అహంకారంతో వచ్చి అంటే అవిద్యతో మొదలైంది. ఆ నేను అన్నది అహంకారానికి కూడాను. నేను అనడం అంతా కూడా ఇంటర్నల్ గా మనం అహంకారం చిహ్నం. అంటే అందం అంటే అనుకోవడం నేనే చాలా సుప్రీం అని, ఇవన్నీ కూడా అహంకారం. Is the understanding of the enlightened person. Is the understanding of the enlightened person. అది అంటే జ్ఞాని అయిన వాడు ఇలా అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఎన్లైటెండ్ అంటే జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారమైన వ్యక్తులకి ఇలాగ అర్థమవుతుంది. Another type of I-ness is when one feels that the I is extremely subtle and atomic in nature. మళ్ళీ చదవండి. When one feels that I is extremely subtle అంటే చాలా సూక్ష్మతరమైంది and atomic in nature, ఇంకా చెప్పాలంటే అది పరమాణు అంతా అంటే సూక్ష్మతరమైంది, and therefore different from and independent of everything in this universe. ఆ ఐ అనేది మనం ఆలోచిస్తే గానీ అది ఐ ఉన్నట్టుగా అంటే మన యొక్క తెలుస్తుంది. అంటే ఇది ఎప్పుడైతే వదిలేసామో ఇండిపెండెంట్ ఆఫ్ మోషన్ అండ్ అంటే మన అభిప్రాయాలకి మన ఉద్దేశాలకి అతీతంగా ఉన్న దాన్ని అవి అప్పుడు మనం స్వేచ్ఛాయుతంగా ఉంటాం. ఈ నేను అన్న దాంతో బంధీకృతులుగా ఉంటున్నాం. ఎప్పుడైతే అది వదిలేసామో అప్పుడు స్వేచ్ఛాయుతంగా ఉంటాం. This too is unobjectionable. ఇది కూడా ఏ రకమైన అభ్యంతరము లేదు దీనికి కూడా. Being conducive to liberation. అది కూడా లిబరేషన్ కి దోహదకారి. But the I-ness that has been described earlier on is one which identifies the self with the body. అయితే ఇంతకు ముందు మనం చెప్పిన ఐనెస్ అన్నది ఈ శరీరం నేను అన్న భావాన్ని కలగజేస్తుంది. This is to be abandoned firmly. దీన్ని కూడా మనం పూర్తిగా దృఢంగా దూరం చేసేయాలి. By the persistent cultivation of the higher form of I-ness, the lower form is eradicated. Persistent. అంటే అలాగా నిరంతరాయంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉండడం వల్లే లోయర్ నేచర్ అంతా పోయి హయ్యర్ ఫామ్ మిగులుతుంది. ఉన్నత స్థాయి లక్షణాలే మిగులుతాయి. The lower form is eradicated.
అప్పుడు అంతర్గత నీచ మనస్సు అనేది పూర్తిగా నశించిపోతుంది. అంటే విజ్ఞాన సమాజంలో కూడా ఉన్నత స్థాయి మనస్సు, ఉన్నత మనస్సు, నీచ మనస్సు అని ఈ లోయర్ మైండ్ నీచ మనస్సుగానే అనువదించారు. అంటే నీచమైన సాంప్రదాయాలతో, అంటే పద్ధతులు, అభిప్రాయాలు, అంటే అలాంటి కోరికలతో ఉంటుంది. అందుకని ఆ లోయర్ మైండ్ ని ఎప్పుడు కూడా మనం తీసేస్తూనే ఉండాలి. Then one may either engage oneself in all activity or అందువల్ల అటువంటిప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే అన్ని రకాలైన పనుల్లోని మునిగి ఉంటాడు, లేకపోతే or remain in seclusion. లేదు, ఒంటరిగా ఉంటాడు. There is no fear of downfall for him. ఆయనకి పడిపోతానన్న భయం అక్కడ ఉండదు. Vasishtha continued. అంటే ఇంతవరకు ఏం చెప్పారు? ఐ మై, నేను నా అన్నదే అన్నిటికంటే అదే దానికి కథ కూడా చెప్పారు. అంటే నేను నా అన్న భావం ప్రవేశపెడితే వాళ్ళందరూ వీక్ అయిపోతారు, అప్పుడే మనం అటాక్ చేయగలం. అందుకని ఇప్పుడు కూడా అదే మనకి నేను నా భావమే ఎంత ఇబ్బందికరంగా మన అన్నింటిలోకి తోసేస్తాయి. O Rama, after Sambara had been deserted by the three demons Dama, Vyala and Kata, ఇదంతా శంబర విని వాళ్ళనేమోని అంటే వ్యాల, దమ, కట వీళ్ళని అదే ఒకసారి చదవండి. after Sambara had been deserted by the three demons Dama, రిజెక్ట్ చేస్తారు అనమాట. ముగ్గురు డెమన్స్ కలిసి సంగరని అంటే అతన్ని రిజెక్ట్ చేస్తారు. deserted మేడం, deserted అంటే దూరంగా అంటే ఐసోలేట్ చేయడం వల్ల. ఐసోలేట్, రిజెక్ట్. ఓకే. He realized that they had foolishly entertained egoistic notions. అతను కూడా ఏమిటని అర్థం చేసుకున్నాడంటే వీళ్ళు ఈగోయిస్టిక్ నోషన్స్ ని కలిగి ఉంటున్నారు. అంటే ఇంతకు ముందు లేని ఈగోయిస్టిక్ నోషన్స్ వీళ్ళకి వచ్చాయని తెలిసింది. And had thus come to grief. దానివల్లే వాళ్ళు దుఃఖాల పాలయ్యారు. Hence, he resolved to create more demons. అందుకని అతను ఏమనుకున్నాడు, ఇంకా ఎక్కువ మంది రాక్షసుల్ని తయారు చేయాలి, ఉత్పత్తి చేయాలి అనుకున్నాడు. But this time with self-knowledge and wisdom. ఈసారి ఏమో ఆత్మజ్ఞానము, జ్ఞానం దీంతోటే ముందుకు వెళ్ళాలి అంటే అని నిర్ణయించుకున్నారు. అంటే ఆత్మజ్ఞానం మనకున్నటువంటి అజ్ఞానాన్ని అంతా తొలగిస్తుంది. విజ్డమ్ అన్న జ్ఞానం, ఆ జ్ఞానము ఆత్మజ్ఞానంతో ఇవన్నీ ఈ ఐసెన్స్ ని, ఆ జ్ఞానాన్ని తొలగించుకోవాలి. So that they might not fall into the same trap of ego sense. అందుకని మళ్ళీ ఎలా కావాలి, మళ్ళీ ఈగో సెన్స్ యొక్క వలలో చిక్కుకుపోకుండా మనం జాగ్రత్త పడాలి. Sambara thereupon created by his own magic power 3 more demons. సంబర ఏమో తనకున్నటువంటి మ్యాజికల్ పవర్స్ తోటి, శక్తులతో ఒక ముగ్గురు రాక్షసుల్ని సృష్టించాడు. Known as Bhima, Bhasa and Drada. అవి భీమ, న్యాస, Bhima, Bhasa and Drada. ద్రద. ఇప్పుడు వాళ్ళ పేర్లు అంతకుముందు ఏమో కట, వ్యాల అలా ఉంటే ఇప్పుడు భీమ, న్యాస, ద్రద అన్న పేర్లతో వేరే డెమన్స్ నైనా సృష్టించారు. They were omniscient. వాళ్ళు అంతటా వ్యాపించి ఉండగలిగేవారు. They were endowed with self-knowledge. వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానం కలిగి ఉండేది, వాళ్ళకి ఉండేది ఆత్మజ్ఞానం కలిగి ఉండేవారు. They were full of dispassion and sinless.
వాళ్ళు పాపరహితులై ఏ కోరిక కూడా లేకుండా ఉండేవారు. They regarded the whole universe as of no more value than a blade of grass. They were regarded, మరొకసారి చదవండి. They regarded the whole universe as of no more value than a blade of grass. అంటే ఒక గడ్డి పోచ కంటే ఎక్కువ విలువ ఎలా అయితే ఈ ప్రపంచం అంతటిని అంత తక్కువ విలువ ఇచ్చారనమాట. గడ్డి పోచ అనుకుని భావించి అలా ఉండేవారు. They began to fight with the army of the gods. దేవతల యొక్క సైన్యంతో వాళ్ళు యుద్ధం చేయడం మొదలెట్టారు. In spite of fighting for a considerable time, అంటే ఒక పర్టికులర్ నిర్ణీతమైన టైం వాళ్ళు యుద్ధం చేయకుండా, the ego sense did not arise in them. వాళ్ళకి ఇగో సెన్స్ మాత్రం వాళ్ళలో ఉద్భవించలేదు. అంటే వాళ్ళు ఎంత ఫైటింగ్ చేసినా సరే నేను చేస్తున్నానన్న భావం లేకుండానే వాళ్ళు చేశారు. అంటే ఇగో సెన్స్ ఉద్భవించలేదంటే ఆ భావన లేదనమాట. Whenever the ego sense raised its head, they subdued it with self-enquiry. అది ఎప్పుడైతే ఆ ఇగో సెన్స్ అంటే అహంకారం అనేది వస్తుందో వాళ్ళు దాన్ని పూర్తిగా అణిచేసేవారు. ఎలా అంటే ఆత్మ విచారణతోటి. బ్రాకెట్ లో హూ యామ్ ఐ అని ఇచ్చినారు. అది అంటే ఎలాంటి విచారణ అంటే నేను ఎవరిని అని అలా విచారణ చేసుకున్నారు. They were therefore free from fear of death. ఆ విధంగా వాళ్ళకి మృత్యు భయం కూడా పోయింది. Devoid of the feeling I did this. Devoid of the feeling I did this. నేను ఇది చేసాను అనే ఒక ఫీలింగ్ లేకుండా పనులన్నీ చేసేవారు. They did the work allotted to them by the master Sambara. మాస్టర్ గురువైన సంబర ఏ పని చెప్తే అది వాళ్ళు చేస్తుండేవారు. The army of the gods was quickly defeated by them. అంటే ఈ దేవతల యొక్క ఆర్మీ అంటే వాళ్ళ దళం, ద ఆర్మీ ఆఫ్ గాడ్స్ was quickly defeated by them, by the demons. వాళ్ళ చేత ఓడించబడిపోయింది. అంటే ఇంతకు ముందు వీళ్ళు ఓడిస్తే ఇప్పుడు ఈ ముగ్గురును దేవతల్ని ఓడించారు. The gods fled to Lord Vishnu for refuge. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి శరణజొచ్చి ఆశ్రయం కోసం వెళ్ళారు. At his command, they took up at his command, they took up their abode in another region. వాళ్ళు వాళ్ళ యొక్క ఇంకొక స్థలంలో దే టుక్ దేర్ అబోర్డ్ అంటే వాళ్ళ ఆశ్రయం, వాళ్ళు ఎక్కడ నివసించడం మొదలెట్టారు అన్నమాట. After this, Lord Vishnu himself had to fight with the demon Shambara. ఇదంతా అయ్యాక విష్ణుమూర్తి సంబరుడితోటి యుద్ధం చేయవలసి వచ్చింది. Slain by the Lord, the demon instantly reached the abode of Vishnu. అంటే ఆయన దేవత చేత ఓడించబడ్డంతో విష్ణుమూర్తిని ఆయన చేరుకున్నాడు. అంటే చనిపోవడం, తన దేవత చేతుల్లో చనిపోవడం ఆయనకి అంత మంచిదైంది. Lord Vishnu also liberated the three demons Bhima, Bhasa and Drada. భీమా, ఆశ, వ్యాస. Bhasa madam, BHASA. Bhasa and Bhima, Bhasa and Drada, DRDHA. Dradha. వాక్యం ఇంకొకసారి చదవండి. Lord Vishnu also liberated
the three demons Bhima, Bhasa and Dhrada. అది ఈ ముగ్గురు రాక్షసుల్ని విష్ణుమూర్తి కూడా ముక్తి ఇచ్చాడు అనమాట ముగ్గురికి. Who, when the body fell, became enlightened. ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ వచ్చిందో ద బాడీ ఫెల్, అంటే శరీరంతో సంబంధం లేదు, శరీరం పోయి. మరొక్కసారి వాక్యం చదవండి. When the body fell, became enlightened, as they had no ego sense. అది అంటే వాళ్ళకి ఇగో సెన్స్ అన్నది లేకపోవడం వల్ల మరణానంతరం వాళ్ళేమో ముక్తిని పొందారు అనమాట. ఇగో సెన్సే మనిషిని పడేస్తోంది అన్నిట్లోంచి. O Rama, the conditioned mind alone is bondage. ఇంకా చెప్పాలంటే కండిషన్డ్ మైండే మనకి బంధం. And liberation is when the mind is unconditioned. అదే మనస్సుకి కండిషన్ అనేది పోయి అన్కండిషనల్ మైండ్ అయినప్పుడే మోక్షం వచ్చినట్టు లెక్క. The conditioning of the mind drops away when the truth is clearly seen and realized. అంటే సత్యాన్ని ఎప్పుడైతే దర్శించారో పూర్తిగాను, అంటే అది ఏమంటారు డైరెక్ట్ పర్సెప్షన్ వచ్చేసిందో అప్పుడు ఈ కండిషన్స్ అన్ని కూడా పోతాయి. And when the conditioning has ceased, one's consciousness is made supremely peaceful. ఎప్పుడైతే కండిషనింగ్ అనేది పూర్తిగా పోయిందో అప్పుడు ఆయన సుప్రీం పీస్ఫుల్, అంటే చాలా శాంతిని పొందుతాడు. As when the flame of a lamp is put out. అంటే ల్యాంప్ లో ఉన్నటువంటి మంటను కానీ మనం ఆర్పేసినట్టుగా ఇవన్నీ కూడా అంటే మెయిన్లీ కండిషనింగే ఇలా చేస్తున్నారు. అది తీసేస్తే ఇంకేం లేదు. To realize that the self alone is all this. ఇప్పుడు మనం ఏం గ్రహిస్తాం, ఇదంతా కూడా ఆత్మమే, ఆత్మతత్వంతోనే ఉంది అని మనం అది గ్రహించడానికే ఇలా వెళ్ళలేదు. Whatever one may think of anywhere. Whatever one may think Of anywhere. ఏ ప్లేస్ లోనైనా సరే ఎవరు ఎలా ఆలోచించినా Is clear perception. అంటే అన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడా అలా ఉండడమే నిజమైనటువంటి జ్ఞానం, అంటే నిజంగా తెలుసుకున్న స్థితి వచ్చింది. Conditioning and the mind are but words. అది మనస్సు అని మనం అనడం, కండిషనింగ్ అన్నం, ఇవన్నీ కేవలం పదాలే. Without corresponding truth. సత్యంతో సంబంధం లేకుండా ఈ కండిషనింగ్, ఈ మైండ్, ఈ థాట్, ఇవన్నీ కూడా అది సత్యంతో దూరంగా ఉంటాయి అన్నమాట. When the truth is investigated, they cease to be meaningful. సత్యం ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, అంటే పరిశోధించి తెలుసుకుంటారో అప్పుడు ట్రూత్ ఈజ్ మీనింగ్లెస్. ఏంటండి? Truth is investigated, they cease to be meaningful. వాళ్ళేమో అర్థవంతంగా, అంటే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు ఏదైనా సరే ఒక అర్థవంతంగా చేసేవారు ఏ పని. This is clear perception. అలా తెలుసుకోవడమే క్లియర్ గా తెలుసుకున్నట్టు లెక్క. When this ఏం చెప్తున్నారు, ఇగో సెన్స్ అన్నది మనిషిని కింద పడేస్తుంది. కండిషనింగ్, ఇగో సెన్స్ ఇవన్నీ కూడా అజ్ఞాన జనితం. when this clear perception arises, there is liberation. క్లియర్ గా ఆ శుద్ధ చైతన్యాన్ని మనం తెలుసుకుంటున్నవే అదే ముక్తి. Dama, Vyala and Kata illustrate the mind that is conditioned by the ego sense. ఆ ముగ్గురు రాక్షసులు ఏం చెప్తున్నారంటే మనకి మనస్సు ఇగో సెన్స్ తోటి ఏ విధంగా కండిషన్ అయిపోతుంది.
Bhima, Bhasa, and Dradha illustrate the mind that is free from conditioning or ego sense. వీళ్ళకి వ్యతిరేకంగా భీమ, ద్రధ, వ్యాస వీళ్ళు ఏంటంటే ఈగో సెన్స్ లేకుండా మనస్సుని కండిషనింగ్ కి అతీతంగా ఉంచుకోగలరు. O Rama, do not be like the former, but be like the later. మొదటి ముగ్గురులాగా నువ్వు అవ్వకు, చివరి రెండోసారి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఈ వ్యాస, భీమ, Bhima, Bhasa, Dradha. Bhima, Bhasa, Dradha. భీమ, భాష, ద్రధ లాగే అవు అంటే ఐ సెన్స్ పెట్టుకుని కండిషనింగ్ గా ఉండడం అనేది వదిలిపెట్టి అని చెప్తుంది. That is the reason why I narrated this story to you. టు యూ అనా? That is the reason why I narrated this story to you, my dear. ఈ కథ ఇదే కారణం వల్ల నీకు చెప్తున్నాను. ఎందుకని అంటే అహానికి, నేను నా అన్నదానికి దూరంగా ఉండడం, కండిషనింగ్ కి దూరంగా ఉండి నువ్వు ఈ రెండోసారి చెప్పిన ఈ రాక్షసులకి దగ్గరగా అంటే వాళ్ళ లక్షణంతో ఈగో సెన్స్ ఎప్పుడు రానివ్వకుండా జాగ్రత్త పడు. డిస్టర్బెన్స్ గా ఉంది మేడం బ్యాక్గ్రౌండ్. ఏంటండి? ఎవరు డిస్టర్బెన్స్? మైక్ ఆన్ లో ఉండేట్టుంది బ్యాక్ సైడ్. అవునవును, ఇక్కడ మాకే ఉందండి. ఇక్కడ ఎవరో క్రిస్టియన్ మైక్ చాలా గట్టిగా ఉంది, అందుకే నేను చాలాసేపు లోపలికి వచ్చే కూర్చున్నాను. ఆ వరండాలో పుస్తకాల అక్కడ బాగా పెద్ద టోన్ లో పెట్టేశారు. వాళ్ళు అక్కడ లెక్చర్ ఇస్తున్నారు ఏదో, చాలా పెద్దగా పెడుతుంటారు ఇక్కడ. ఓకే. మై డియర్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ డిసిపుల్ ఓ రామా. మైండ్ ఏంటండి? చదవండి. That is the reason why I narrated this story to you, my dear and highly intelligent disciple, O Rama. అది అంటే నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడివి, చాలా తెలివైనటువంటి శిష్యుడివి, అందుకే ఇదంతా నీకు నేను చెప్పాను. They are the true heroes. వాళ్ళే నిజమైనటువంటి హీరోస్. ఎవరు? Who have brought under control the mind which is dominated by ignorance and delusion. ఎవరైతే ఇగ్నోరెన్స్, అజ్ఞానంతో, భ్రాంతితోటి డామినేట్ చేయబడిన మనస్సును జయించగలుగుతున్నారో వాళ్ళే నిజమైనటువంటి వీరులు. Such control of the mind is the only way by which one can remedy the sufferings of this world appearance. అటువంటి మనస్సుని కంట్రోల్ చేయడం అన్నది ఒక్కటే మార్గం. దేనికంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నిటినీ అధిగమించడానికి. బ్రాకెట్ లో ఆర్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, అయితే జనన మరణ చక్రంలోంచి బయటపడడానికి కూడా అంటే మనస్సు మీద కంట్రోల్ ఉండడమే మార్గం. మనస్సుని మనం చెప్పినట్టుగా అదుపులో ఉంచుకోవడం. అండ్ ద ఎండ్లెస్ చైన్ ఆఫ్ ట్రాజెడీ. ఎండ్లెస్ చైన్ ఆఫ్ ట్రాజెడీ అంటే అది లైఫ్ అండ్ డెత్ సైకిల్. మళ్ళీ జన్మించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ స్వర్గాలకి నరకాలకి వెళ్ళడం, మళ్ళీ జన్మించడం, ఇదే. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. శ్రూయతాం జ్ఞాన సర్వస్వం శ్రుత్వా చైవావ ధార్యతాం భోగేచ్ఛా మాత్రకో బంధః సత్యాగే మోక్ష ఉచ్యతే. భోగేచ్ఛే బంధం, దాన్ని వదిలేస్తేనే మోక్షం. రెండో లైన్. మోక్షం. I shall declare to you the quintessence of all wisdom. అది మొత్తం జ్ఞానంలో ముఖ్యమైనవన్నీ నీకు నేను చెప్పాను. Listen and let it
perfume your whole life. లిజన్ అండ్ తర్వాత ఏమన్నారు? లిజన్ అండ్ And let it perfume your whole life. జాగ్రత్తగా విను, నీ జీవితం అంతా మంచి సుగంధ భరితమయ్యేటట్టు చేసుకో. పర్ఫ్యూమ్ అంటే ఏంటి? కేవలంగా సింపు పూసుకోవడం కాదంటే జ్ఞానంతో అది పూర్తిగా అంటే ఎలా అయితే మంచి వాసన సెంటర్ నుంచి వస్తుందో అలాగా జ్ఞాని 4 వైపులకి తెలుస్తూనే ఉంటాడు. జ్ఞానంతో భాసిల్లు అని చెప్పడం. Bondage is the craving for pleasure. అదే అంటే సుఖం కావాలి, సంతోషం కావాలన్న క్రేవింగే బంధం. ఆ కోరికే బంధాన్ని కలిగిస్తుంది. And its abandonment is liberation. అది బంధాన్ని అబాండన్ చేయడం అంటే పూర్తిగా తొలగించుకోవడమే ముక్తి. Rama asked, Lord, the infinite consciousness is transcendental. అనంతమైనటువంటి ఆ చైతన్యం అంటే అన్నిటికీ అతీతమైంది. Pray, tell me how this universe exists in it. అటువంటి చైతన్యంలో ఈ విశ్వం ఎలా ఎగ్జిస్ట్ అయ్యిందో నాకు చెప్పు అంటే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. అనంతమైనటువంటి చైతన్యంలో ఈ జగత్తు ఎలా ఉంది అన్న విషయం నాకు కావాలి. మేడం ఇక్కడ మీనింగ్ ట్రాన్స్డెంటల్ అంటే ఎట్లా చెప్పుది? ఎలా అధిగమించడం అంటే ఆ వాక్యం ఒకసారి చదవని చెప్తాను. ట్రాన్సెండెంటల్ అధిగమించడం అని అర్థం. అది ఆ కాంటెక్స్ట్ నాకు అర్థం కాలేదు అందుకని చెప్పండి, అక్కడ ఒకసారి చదవని చెప్తాను. ద ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ ఈజ్ ట్రాన్సెండెంటల్. ప్రే టెల్ మీ హౌ ట్రాన్సెండెంటల్ కదా తులసి. ట్రాన్సెండెంటల్ అంటే అది అన్నిటికన్నా అతీతమైంది కదా. అందులో ఏమీ అలాంటి దాంట్లో జగత్ అన్నది ఎలా ఉంది, విశ్వం అన్నది ఎలా ఉంటుంది అది నాకు అర్థం అవ్వలేదు అంటున్నాను. అంటే ఇక్కడ అదేమో అన్నిటికీ అతీతం, మనస్సుకు అతీతం, ఇంద్రియాలకు అతీతం అయింది కదా, అందులో జగత్ ఎలా ఎగ్జిస్ట్ అయింది అని రాముల వారి ప్రశ్న. Vasishtha reply, O Rama, this universe exists in the infinite consciousness just as future waves exist in a calm sea. ఏం వేవ్స్? ఫ్యూచర్ వేవ్స్. అంటే ఒక కామ్ గా ఉన్న సముద్రంలో వేవ్స్ ఇంకా రాబోయేటటువంటి వేవ్స్ అందులో ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా ఆ మొత్తం యూనివర్స్ అంతా కూడా ఆ సముద్రంలో వేవ్స్ ఎలా అయితే ప్రశాంత సముద్రంలో ఉన్నాయో అంటే ఎలా ఉన్నాయి, బయటకు వ్యక్తం అవ్వకుండా ఉన్నాయి. అదే విధంగా ఈ యూనివర్స్ అన్నది ఆ అనంత చైతన్యము లేదా పరబ్రహ్మ స్వరూపం ఏదైనా అందులో ఉన్నది. అంటే అందులో ఎలా ఉంది, వ్యక్తం అవ్వకుండా అలా ఉందన్నమాట. నాన్ డిఫరెంట్ ఇన్ ట్రూత్ బట్ విత్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ అన్ అపరెంట్ డిఫరెన్స్. ఏంటండి మళ్ళీ చదవండి. నాన్ డిఫరెంట్ ఇన్ ట్రూత్ బట్ విత్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ an apparent difference. ఇన్ ట్రూత్ అంటే నిజం చెప్పాలంటే అపారెంట్ అంటే సీమింగ్లీ డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ మనం అసలు ఎక్స్ప్లెనేషన్ వస్తే దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ పరబ్రహ్మమే. బట్ అపారెంట్ అంటే ఇట్ అపియర్స్ లైక్ దట్ డిఫరెంట్ గా, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ చైతన్యం అని. అయినా మరొకసారి ఆ వాక్యం చదవండి. Non-different in truth, but the potentiality of an apparent difference. అపారెంట్ అంటే సీమింగ్లీ ఇట్ అపియరెన్స్ అన్నమాట. అలా డిఫరెంట్ బయటకు కనిపిస్తోంది కానీ అది ట్రూత్ కి వేరుగా లేదు, భిన్నంగా. The infinite consciousness is unmanifest. అదేమో రూపం దాల్చి లేదు. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనేది అన్మానిఫెస్ట్ అంటే అది మేనిఫెస్ట్ అవ్వలేదు. Though omnipresent, అది అంతటా ఉన్నా సరే
even as space, though existing everywhere, is unmanifest. అంటే స్పేస్ అంటే మనకి ఉన్నటువంటి ఖాళీ స్థలం కూడా అన్ని చోట్ల ఉన్నా కూడా మన అది రూపం దాల్చి ఒక పదార్థంగా ఎక్కడా లేదు. Just as the reflection of an object in crystal can be said to be neither real nor entirely unreal. క్రిస్టలే కాదు, ఇమేజ్ లో కూడా, అంటే ఒక అద్దంలో కూడా ప్రతిబింబం గాని, ఒక స్ఫటికంలో ప్రతిబింబం గాని, అది రియల్ నాన్ రియల్ గా కూడా చెప్పగలం. రియల్ ఎందుకు అంటే అది ప్రతిబింబంగా ఉంది. అన్రియల్ ఏమిటి అంటే అది ప్రతిబింబమే, కానీ మనం పొందలేము. One cannot say that this universe, which is reflected in the infinite consciousness, is real or unreal. అది ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో అంటే అనంత చైతన్యంలో ఉన్న ఇది రియల్ అని చెప్పలేము, జగత్తుని అన్రియల్ అని చెప్పలేము. ఎందుకని? అది మనకి సెన్సెస్ కి వాటితోటి మనం పొందగలుగుతున్నాం కనుక రియల్ అనిపిస్తుంది. కానీ అది దానికి మేనిఫెస్ట్ అయ్యి లేదు, అంటే అది రూపం దాల్చి లేదు కనుక అన్రియల్ అని చెప్పగలం. అంటే కనబడదు. నిజంగా మనకి జగత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంగా తీసుకుంటే అది అన్రియలే. Again, just as space is unaffected by the clouds that float in it. దట్ క్లాట్ ఏంటి? క్లౌడ్ క్లాట్. Just as space is unaffected by the clouds. అంటే ఎన్ని మేఘాలు వచ్చినా కూడా ఆ స్థలం, ఖాళీ స్థలానికి ఏమీ ప్రభావితం చెయ్యలేవు. This infinite consciousness is unaffected and untouched by the universe that it appears in it. మనకు కనబడుతూ ఉన్నటువంటి అటువంటి యూనివర్స్ చేత ఇది ఏమి టచ్ కూడా అవ్వదన్నమాట. ఏది అంటే మళ్ళీ ఒకసారి వర్తించడండి. This infinite consciousness is unaffected and untouched. అది అన్ఎఫెక్టెడ్ అంటే ప్రభావితం అవ్వదు, పైగా ముట్టుకోబడదు. By the universe that appears in it. అంటే కనబడే దృశ్య ప్రపంచం. ఇప్పుడు ప్రపంచం అసలు దృశ్య ప్రపంచం అని ఎందుకంటున్నారు అస్తమానం? ఎపియర్స్ అని అది కనబడుతోంది నిజములాగా, కానీ అది దృశ్యానికే, కనబడడానికే ప్రపంచం సాలిడిఫైడ్ గా ఉన్నట్టుగా మనకి ఫీల్ అవుతున్నాం. కానీ అది అలా కాదు. Just as light is not seen except through the refracting agent. రిఫ్రాక్టింగ్ అంటే ఏంటి? దాని వక్రీభవనం ఉంటుంది. అంటే అది వక్రం, చిన్నగా వెళుతున్న లైటే యాంగులర్ గా వంగింది అంటే అది రిఫ్రాక్షన్. Even so, the infinite consciousness is revealed through these various bodies. Infinite consciousness is remaining Revealed. revealing. అనంత చైతన్యమే Revealed through these various bodies. ఈ రకరకాలైన శరీరంలో నుంచి అనంతమైనటువంటి ఆ శక్తి మనకి రివీల్ అవుతుంది, బయటకు పడుతుంది అన్నమాట. It is essentially nameless and formless. ఎసెన్షియల్ అంటే మౌలికంగా తీసుకుంటే దీనికి పేరు లేదు, రూపం లేదు. But names and forms are ascribed to its reflections. కానీ పేర్లు, నేమ్స్ అంటే నామాలు, వాళ్ళ యొక్క రూపం కూడా ఏంటంటే ఆ వాక్యం మరొకసారి చదవండి. But names and forms are ascribed to its reflections. నేమ్ అండ్ ఫామ్ గా అది మనకి కనిపిస్తున్నది. అంటే అసలు పేరు కూడా మనమే పెట్టుకున్నాం, పేరుతో ఒక వస్తువుగా అలాగా నేమ్ అండ్ ఫామ్ గా అది అంటే రూపంగా
కనబడుతుంది. Consciousness ఆ విధంగా ఆపాదిస్తున్నాం. చదవండి. ascribed to its reflections. ఓహో, ఈ రిఫ్లెక్షన్స్. రిఫ్లెక్షన్స్ అంటే ఏంటి? వాటి వల్ల వచ్చే ప్రతిబింబాలు. Consciousness reflecting in consciousness shines as consciousness. అంటే కాన్షియస్నెస్ లోనే, అంటే ప్రజ్ఞ లేదా చైతన్యంలోనే చైతన్యం రిఫ్లెక్ట్ అయ్యి అది చైతన్యంగానే ప్రసిద్ధి చెందుతుంది. And exist as consciousness. అది కాన్షియస్నెస్ ప్రజ్ఞగా ఉన్నది. Yet ఇప్పుడు కాన్షియస్నెస్ ప్రజ్ఞ ఈ రెండు ఒకలాంటి, అంటే పిల్లంటే మార్జాలు అలాగే, కానీ కొంత అర్థమవుతుందని ఆ పదం వాడుతున్నాం అన్నమాట. Yet to one who is ignorant, this arises the notion that there has come into being. ఎవరైతే అజ్ఞానంలో వాళ్ళకి ఇలాంటి ఒక నోషన్ వాళ్ళలోకి వెళ్తుంది. And there exists నోషన్ అంటే ఐడియా. And there exists something other than this consciousness. And they exist. There exist. They exist. There exists something other than this consciousness. అంటే కాన్షియస్నెస్ అతీతంగా అవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అలా చదవనా మేడం ఒకసారి? చదవండి. Consciousness reflecting in consciousness shines as consciousness and exists as consciousness. అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి ఇది ఏంటంటే మనస్సు శుద్ధం అయిపోయాక ఆ కాన్షియస్నెస్ ఆ అద్దంలోని ప్రకాశం లాగా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. Yet to one who is ignorant, this arises the notion that there has come into being. అజ్ఞానులు ఎలా అనుకుంటారంటే అవన్నీ కూడా రూపం దాల్చి వచ్చేవి. ఆ కాన్షియస్నెస్ కమింగ్ టు బీయింగ్ అంటే వచ్చేసే ఈ రూపాల్లో ఉన్నది అని దాన్ని అలా అనుకుంటారు అజ్ఞాని. And there exists something other than this unconsciousness. There exists something other than this consciousness. మళ్ళీ చదవండి వాక్యం ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ సంథింగ్ అదర్ దాన్ దేర్ ఎగ్జిస్ట్. మళ్ళా ఒకసారి చదవనా మేడం? దేర్ ఏమిటి ఇక్కడ? Yet to one who is ignorant, బ్రాకెట్లు ఇచ్చారు, though considering oneself as wise and rational. అది వాళ్ళు అనుకుంటారు మేము చాలా తెలివైన వాళ్ళమని, వాళ్ళు మాత్రం అజ్ఞానమే. అలాంటివి ఆ బ్రాకెట్ క్లోజ్ అయింది అక్కడ. there arises the notion that there has come into being. అది అంటే ఆ కాన్షియస్నెస్ రూపం దాల్చి వచ్చింది అని వాళ్ళు అజ్ఞానంతో ఆలోచిస్తారు, అనుకుంటారు. And there exists something other than this consciousness. And there exists something, అంటే కాన్షియస్నెస్ కి అతీతంగా వాళ్ళు అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే అదర్ దాన్ దిస్ కాన్షియస్నెస్ అని వాళ్ళు అజ్ఞానం భావిస్తూ ఉంటారు. అది ఒకసారి డీటెయిల్ గా చెప్పండి మేడం, ఈ లైన్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. అంటే ఇప్పుడు వస్తు రూపంలోని అలా ఎగ్జిస్ట్ అయ్యింది అనేది ఎవరికి అనిపిస్తుంది? అజ్ఞానం వల్ల అనిపిస్తుంది. అంటే జగత్తుగా ఇన్ని వివిధమైన వస్తువులతో ఇది ఎగ్జిస్ట్ అయ్యింది అని. జ్ఞానికి అది కనబడదు. కాన్షియస్నెస్ లో కాన్షియస్నెస్ షైన్ అయినట్టుగానే ఉంటుంది. కానీ అజ్ఞానులకి అదేమో రూపంలో సొలిడిఫై, అంటే ఇలా వేరేగా చైతన్యానికంటే వేరుగా ఇవన్నీ ఉన్నట్టుగా అజ్ఞానికి కనబడుతుంది.
ఆయనకి చైతన్యమే ఉంటుంది. అజ్ఞానికో చైతన్యం కంటే ఇది భిన్నంగా జగత్తు ఉంది అని అనిపిస్తుంది. టైం అయింది మేడం, ఆపుదామా ఇక్కడ? ఓకే, ఇవాళంతా కూడా మనకి మొదటి నుంచి మనం చదువుకున్నవే చెప్తున్నారు. ఏంటంటే ఇదంతా కూడా కాన్షియస్నెస్సే, కానీ జ్ఞానం ఉంటే ఇదంతా కూడా ఆ చైతన్య స్వరూపంగానే ఉంటుంది. అజ్ఞానులకి ఇది వేరుగా భిన్నంగా కనిపిస్తుంది అన్ని కూడా. అంటే అన్ని వాళ్ళకి ప్రతిదీ వేరువేరుగానే ఉంటాయి. అంటే జగత్తు వేరేగా ఉంది, అలాగా ఆ తేడా చూపిస్తున్నారు. అసలు ఉన్నది ఒక్క చైతన్యమే, అది ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది అజ్ఞానికి అని బోధపరిచారు ఇందాక నుంచి. కావాలంటే ఇంకొకసారి ఎప్పుడైనా చదువుదాం ఎవరికైనా. మీకు అర్థమైనంత వరకు అక్కడ ఫైనల్ గా ఆయన జిస్ట్ ఇస్తున్నారు అనమాట. ఉన్నది కేవలంగా ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యం ఏమో అది చైతన్యంలో భాషిస్తోంది అంటే ఏంటి, ప్యూర్ మైండ్ అయ్యేసరికల్లా అది ఒక అర్థం అయిపోతే చైతన్యం దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఉన్న చైతన్యమే, మరేమీ లేదు. కానీ వేరే ఒకటి ఉంది అని అజ్ఞానికి అనిపిస్తుంది. అది చైతన్యానికి భిన్నంగా ఏదో ఉందన్నట్టుగా అజ్ఞానం. అసలు చైతన్యానికి భిన్నంగా ఏది ఉండదు, అజ్ఞానం వల్ల అలా కనిపిస్తుంది. సరే, ఇక్కడితో చాలా డ్రైగా ఉంది, అబ్స్ట్రాక్ట్. కానీ ఎసెన్స్ అంతా ఒకటే. అదే ముందు చెప్తున్నదే, జగత్తు అంతా కనిపించేదంతా మిథ్య మాయ అనేది అసలే ఉన్నదంతా కాన్షియస్. జ్ఞానికి ఎలా కనిపిస్తుంది, అజ్ఞానికి ఎలా కనిపిస్తుంది అవి చెప్తున్నారు. రాములు వారు అదే కదా క్వశ్చన్ అడిగారు. ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ అంతా అయితే అందులో జగత్తు ఎలా కనిపిస్తున్నది అంటే, ఆ కనిపించేది కూడా అందులో ఒక భాగమే అని కదా మనం ముందు నేర్చుకున్నాం. అంటే అది అసలు వేరేగా లేదు, కానీ అలా కనిపిస్తోంది అజ్ఞానికి అని చెప్తున్నారు. అది వేరుగా ఉందని అజ్ఞాని భ్రాంతి చెందుతూ ఉంటాడు. అజ్ఞానమే, మన అందరం అలాంటి దాంట్లోనే ఉన్నాం, జగత్తు వేరేగా ఉంది అనే మనం చూస్తున్నాం. అది అంటే అది జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇది కేవలంగా చైతన్యమే. అది ఆ దృష్టిలు రెండు చూపిస్తున్నారు. అంటే మనకి కంటెంట్ అర్థం అవుతే ఇదంతా మనకి సులువుగానే అర్థం అవుతుంది. అంతా కాన్షియస్నెస్ అని కదా సెంటెన్స్. చాలా కాన్షియస్నెస్ రిఫ్లెక్టింగ్ అంతా కాన్షియస్నెస్ అంటే అదే ఆ చైతన్యం. అదే ఆ సెంటెన్స్ ఉంది ఒకటి కదా, కాన్షియస్నెస్ రిఫ్లెక్టింగ్ ఇన్ కాన్షియస్నెస్, షైన్స్ యాజ్ కాన్షియస్నెస్ అండ్ ఎగ్జిస్ట్స్ యాజ్ కాన్షియస్. అంతా దానిమయమే. ఇవన్నీ రకరకాల రూపాలేమో దానికి. అంటే ఉన్నది ఒకటే అనే కదా కాన్షియస్నెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది జ్ఞానం ఉంటే. అజ్ఞానికి ఎలా కనిపిస్తుంది, ప్రపంచం కాన్షియస్నెస్ కి భిన్నంగా ఉంది. సేమ్ అది చెప్తున్నారు. అంటే ఇది ఇక్కడ బాగా ఏం చెప్తున్నారంటే, పైకి అలా కనిపిస్తోంది అజ్ఞానికి కూడా, కానీ అసలు అలా లేదు అని ఫైనల్ గా చెప్పారు కన్క్లూషన్. రాములు వారు అడిగిన ప్రశ్న, అన్నిటికీ అతీతమైన దాంట్లో జగత్ ఎక్కడ ఉంది అంటే, జగత్తు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ లేదు. అవును అవును, కరెక్ట్. కన్క్లూషన్. సరే, ఓకే, బాయ్. సరే, ఆ పెద్ద నమస్కారం.